హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వీడియో క్లాస్. మనం స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో యూనిట్ 1 యూనిట్ 2 చూసాం కదా. బేసిక్ ఓవర్వ్యూ ఆఫ్ వాట్ ఈజ్ స్ట్రాటజీ అండ్ వాట్ ఈజ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, అండ్ దెన్ ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ అంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్స్ ఎలా ఉంటాయి ఒక స్ట్రాటజీ ప్రిపరేషన్లో అండ్ వాటి ఎఫెక్ట్ ఆన్ స్ట్రాటజీ మేకింగ్. ఇదంతా మనం లాస్ట్ 2 యూనిట్స్లో చూసాం. సో ఇన్ దిస్ యూనిట్ లెట్ us see క్రాఫ్టింగ్ ఎ స్ట్రాటజీ. అంటే ఒక స్ట్రాటజీని ఎలా మనం క్రాఫ్ట్ చేసుకోవాలి, లేదా ఎలా మనం డిజైన్ చేసుకోవాలి, లేదా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, యా. సో ద ఫస్ట్ టాపిక్ ఈజ్ విజన్ అండ్ మిషన్. సో ప్రతి కంపెనీకి విజన్ స్టేట్మెంట్ ఉంటుంది, మిషన్ స్టేట్మెంట్ ఉంటుంది. ఎవ్రీ కంపెనీకి, ఎవ్రీ ఇన్స్టిట్యూషన్కి ఉంటుంది. సో వాట్ ఈజ్ విజన్? ఈ పదంలోనే ఉంది. విజన్ అంటే మన సైట్ ఆర్ మన వ్యూ ఆఫ్ సంథింగ్. ఓకే, మన విజన్ ఏంటి ఇన్ దిస్ పర్టిక్యులర్ కాన్సెప్ట్ అనేసి. సో సేమ్ వే మన బిజినెస్కి కూడా విజన్ ఏంటి అంటే ఎందుకు మన బిజినెస్ ఉంది, ఎందుకు మన బిజినెస్ మార్కెట్లో ఎగ్జిస్ట్ అయ్యి ఉంది, ఏం చేయటానికి ఉంది మన బిజినెస్. సో దట్ డిఫైన్స్ ద విజన్ ఆఫ్ అ బిజినెస్. ఓకే, దెన్ నెక్స్ట్ మిషన్ అంటే ఏం చేస్తోంది బిజినెస్ అండ్ ఎలా చేస్తోంది. మనం విజన్ అని ఒకటి అనుకున్నాం కదా. సో ఆ ప్రాసెస్లో మిషన్ స్టేట్మెంట్ ఏం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఆ బిజినెస్ ఏం చేస్తోంది, ఎలా చేస్తోంది, మనం అనుకున్నది. ఓకే, సో విజన్ స్టేట్మెంట్, మిషన్ స్టేట్మెంట్. మనకి 2 స్టేట్మెంట్స్ చూస్తే ప్రస్తుతం ఆ కంపెనీ ఏం చేస్తోంది, ఎలా చేస్తోంది, ఎందుకు చేస్తోంది, ఇవన్నిటికీ మనకు ఆన్సర్ దొరుకుతుంది. ఓకే, సో అండ్ కంపెనీస్కి కూడా వాళ్ళు ఇలా ఫ్రేమ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది, ఒక స్పెసిఫిసిటీ ఉంటుంది. అంటే వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళకి ఒక స్పెసిఫిక్గా పర్టిక్యులర్గా నేను ఇది చేయాలి, ఈ గోల్, ఇది నాది గోల్, నేను దాన్ని రీచ్ అవ్వటానికి నేను ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి అనే క్లారిటీ కూడా కంపెనీ వాళ్ళకు మెయింటైన్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ లెట్ us see విజన్. ఓకే, స్ట్రాటజిక్ విజన్. A vision statement is sometimes called a picture of your company in future. అంతే కదా, విజన్ అంటేనే ముందు చూపు లాగా. సో ఇట్ విల్ షో ద పిక్చర్ ఆఫ్ యువర్ కంపెనీ ఇన్ ఫ్యూచర్. అంటే నీ ప్లాన్ ప్రకారం నీ కంపెనీ ఎలా మారిపోతుంది. విజన్ స్టేట్మెంట్ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్. ఇట్ ఈస్ ద డ్రీమ్ ఆఫ్ వాట్ యు వాంట్ యువర్ కంపెనీ టు అకంప్లిష్. అంతే కదా, మన కంపెనీ ఏం చేయాలనుకుంటుంది, మన కంపెనీ డ్రీమ్. విజన్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూస్ అండ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ఫర్మ్స్ ఆర్ కంపెనీస్ అండ్ ఇంటెండెడ్ టు క్యాప్చర్ ద హార్ట్స్ ఆఫ్ ఈచ్ ఎంప్లాయీ అండ్ స్టాక్ హోల్డర్స్ అండ్ కస్టమర్స్. ఓకే, సో మనం వాళ్ళ హార్ట్ని మనం గెలిచినప్పుడే మనకి మన వాల్యూస్, మన ఆస్పిరేషన్స్ని రీచ్ అవ్వటానికి మన వాల్యూస్ ప్రకారంగా మనకి వీళ్ళందరూ హెల్ప్ చేస్తారు. సో విజన్ స్టేట్మెంట్ విల్ హెల్ప్ యూ విత్ దట్. ఏ స్ట్రాటజిక్ విజన్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అన్ ఇమాజినరీ వ్యూ ఆఫ్ ఫ్యూచర్ which all the organizational members believe in and is not easily achieved. సో అంత ఈజీ ఏం కాదు అసలు. ఒక కంపెనీ ఎగ్జిస్టెన్సే ఇది. ఒక కంపెనీ ఎందుకు ఉంది అంటేనే విజన్ స్టేట్మెంట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ వెరీ, కానీ అదే రీచ్ అవ్వడానికే వాళ్ళు ప్లాన్ చేసేది, వాళ్ళు బిజినెస్ చేసేది. సో అంత ఈజీ కాదు. బట్ స్టిల్ దో ఒక కంపెనీలో ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళు బ్లైండ్గా కంపల్సరీగా మ్యాండేటరీగా నమ్మాల్సింది ఆ కంపెనీ విజన్. ఓకే, అండ్ అది మన ఫ్యూచర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చెప్తుంది. ఓకే, సో విజన్ హ్యాస్ బిన్ డిఫైన్డ్ ఇన్ సెవరల్ డిఫరెంట్ వేస్. డిస్క్రిప్షన్ ఆఫ్ సంథింగ్ లైక్ మన ఆర్గనైజేషనల్ డిస్క్రిప్షను, మన కార్పొరేట్ కల్చర్ డిస్క్రిప్షను, లేదా మన బిజినెస్ గురించి డిస్క్రిప్షను, మనం వాడే టెక్నాలజీ గురించి డిస్క్రిప్షను,
లేదా మనం చేసే పనుల గురించి డిస్క్రిప్షన్ ఇస్తూ అది ఫ్యూచర్లో మనకి ఎలా హెల్ప్ చేస్తోంది అండ్ ఫ్యూచర్లో మన బిజినెస్ ఎలా ఉండబోతోంది అని చెప్పటమే మన కంపెనీ విజన్. ఓకే, సో హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ విజన్ స్టేట్మెంట్ ఏంటంట, ఇట్ ఈస్ అ సింగిల్ లైన్. వాళ్ళ జస్ట్ సింపుల్ ఒక సింగిల్ లైన్ విజన్ ఉంది అంతే. ఏంటి? ఎక్స్ట్రాడినరీ మోటార్ సైకిల్స్ అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్సెస్. సో వాళ్ళు దీనికోసమే పని చేస్తారు, దీనికోసమే మార్కెట్లో ఉన్నారు హార్లీ డేవిడ్సన్. ఓకే, కాస్ట్లీ మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చరర్. సో వాళ్ళు ఏం చేస్తారంట, ఎక్స్ట్రాడినరీ మోటార్ సైకిల్స్ అంటే స్పెషల్గా ఒక ప్రీమియం రేంజ్ కాస్ట్లీ మోటార్ సైకిల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అండ్ వాటి ద్వారా బెస్ట్ కస్టమర్ ఎక్స్పీరియన్సెస్, ఎక్స్ట్రాడినరీ కస్టమర్ ఎక్స్పీరియన్సెస్ అంటే కస్టమర్కి ఒక ఎక్స్ట్రాడినరీ ఫీల్ వచ్చేలాగా, ఎక్స్పీరియన్స్ వచ్చేలాగా వాళ్ళ మోటార్ సైకిల్స్ ద్వారా వాళ్ళు అచీవ్ చేస్తారు. సో వాళ్ళ ఓన్లీ గోల్ ఇది, సింగిల్ లైన్ విజన్ ఫర్ సచ్ అ బిగ్ కంపెనీ, సచ్ అ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ. ఓకే, సో ఇది వాళ్ళ విజన్. ఓకే, సో మీరు ఏదైనా డెఫినేషన్ చదువుకున్నప్పుడు అది ఎవరు డిఫైన్ చేశారు, ఎవరు ఇచ్చారు అనేది. సో దిస్ డెఫినేషన్ వాజ్ గివెన్ బై మిస్టర్ కోటర్ in 1990. Okay, let us see the other definition for vision statement. Mental perception, the kind of environment an individual or an organization aspires to create within a broad time horizon. సో ఒక కంపెనీ కానీ ఒక పర్సన్ కానీ ఒక ఎన్విరాన్మెంట్లో వాళ్ళు ఏమైతే అనుకుంటున్నారో, పర్సెప్షన్ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మెంటల్ పర్సెప్షన్ టు క్రియేట్ సంథింగ్, ఏదైనా తయారు చేయడానికి ఒక అనుకున్న టైం జోన్లో అండ్ ద అండర్లయింగ్ కండిషన్స్. సో అది తయారు చేయడానికి వాళ్ళకున్న కండిషన్స్ ఫర్ యాక్చువలైజేషన్ ఆఫ్ దిస్ పర్సెప్షన్. సో వాళ్ళు అనుకున్నది నిజం చేయడానికి వాళ్ళకున్న కండిషన్స్ ఏంటి, టైం జోన్ ఏంటి, ఓకే, అండ్ వాళ్ళు అనుకుంటుంది ఏంటి, వాళ్ళకున్న ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఏంటి, ఆర్గనైజేషనల్ కండిషన్స్ ఏంటి, టు మేక్ సంథింగ్ హ్యాపెన్. యాక్చువలైజేషన్ ఆఫ్ దేర్ పర్సెప్షన్ ఈజ్ నథింగ్ బట్ విజన్. ఓకే, సో నవ్ వీ హ్యావ్ సీన్ ద డెఫినేషన్స్. ఓకే, so now let us see the significance of a vision statement or benefits of vision. Okay, good visions are inspiring and exhilarating. Of course, very inspiring ఉంటాయి, వెరీ లైక్ మనకి చాలా సంతోషాన్ని ఇస్తాయి, ఎగ్జిలరేటింగ్గా ఉంటాయి. ఫర్ సపోజ్ మనం రీసెంట్గా ఒక 4-5 days బ్యాక్ టాటా వాళ్ళు అనౌన్స్ చేసిన విజన్ ఫర్ 2025. సో విజన్ స్టేట్మెంట్స్ అనేవి లాంగ్ టర్మ్ గోల్స్ కాబట్టి వాళ్ళు 2021, సో 2025 వరకు వాళ్ళు వేసుకున్న ప్లాన్ ఏంటంట, టాటా మోటార్స్ టు బ్రింగ్ 10 all electric vehicles by 2025. ఓకే, సో 10 కంపెనీ చైర్మన్ చంద్రశేఖరన్ గారు మీడియాకి మెన్షన్ చేసిన గోల్ ఇది. 2025 వరకు 10 ఎలక్ట్రికల్ వెహికల్ సెగ్మెంట్స్ ప్రోడక్ట్ లైన్స్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారంట. ఇక్కడ చూడండి, టాటా మోటార్స్ విల్ లీడ్ దిస్ చేంజ్ ఇన్ ద ఇండియన్ మార్కెట్. ద కంపెనీ విల్ బీ ద టార్చ్ బేరర్ ఫర్ గ్రీన్ మొబిలిటీ ఇన్ ద ఆటోమోటివ్ వరల్డ్. సో టార్చ్ బేరర్ ఫర్ గ్రీన్ మొబిలిటీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఏంటి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎమిట్ చేయదు. సో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేయదు. ఓకే, సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటి, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. సో దానివల్ల మన నేచర్ అనేది, ఎన్విరాన్మెంట్ అనేది చాలా డిస్టర్బ్ అయిపోతుంది, చాలా రకాల పొల్యూషన్స్ చాలా రకాలుగా ఎఫెక్ట్ అవుతుంది, గ్లోబల్ వార్మింగ్. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఒక బ్యాటరీ డ్రివెన్ కార్ మ్యానుఫ్యాక్చర్ చేసి, సో బ్యాటరీ బేసిస్లో, ఎలక్ట్రిసిటీ బేసిస్లో కెమికల్ రియాక్షన్స్ ద్వారా ఒక కార్ నడిస్తే మనం చాలా మటుకి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ని తగ్గించి ఓవరాల్గా మనం
ఎంతో అంత ఎన్విరాన్మెంటల్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో ఆ కాన్సెప్ట్ బేసిస్లో వాళ్ళు ఇది ప్రపోజ్ చేశారు. ఇప్పటివరకు సక్సెస్ఫుల్గా ఎలక్ట్రిక్ కార్స్ మార్కెట్లో రిలీజ్ చేసిన వాళ్ళు టెస్లా వాళ్ళవి ఎలక్ట్రానిక్ వెహికల్స్ చాలా నడుస్తున్నాయి. అండ్ టాటా వాళ్ళ నుంచి నెక్సాన్ ఉంది, టాటా నెక్సాన్ ఎలక్ట్రానిక్ వెహికల్. ఓకే, సో అది సక్సెస్ఫుల్గా సేల్స్ నడిచాయి కాబట్టి దే ఆర్ ప్లానింగ్ ఫర్ దిస్. ఓకే, ఇక్కడ చూడండి, ఫ్యూచర్లో వాళ్ళు ఇంకా ఏం ప్లాన్ చేస్తున్నారంటే వాళ్ళ గోల్స్ ఆటోమోటివ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వర్టికల్. సో ఆటోమోటివ్ అంటే ఆటోమేటెడ్ కార్స్, ఆటోనమస్ వెహికల్స్ అంటే ఒక సాఫ్ట్వేర్ బేసిస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆటోమేటిక్గా వాటంతలా అవే నడిచే కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఆ కొత్త బిజినెస్ వర్టికల్ అనేది స్టార్ట్ చేయాలి అనేది వాళ్ళ నెక్స్ట్ గోల్. అండ్ ఆల్సో యాజ్ దే ఎక్వైర్డ్ బ్రిటిష్ కంపెనీస్ లైక్ జాగ్వార్, ల్యాండ్ రోవర్ అండ్ రేంజ్ రోవర్. సో జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఈస్ టార్గెటింగ్ 100% జీరో టెయిల్ పైప్ ఎమిషన్స్. సో ఈ వింగ్ కంప్లీట్గా టెయిల్ పైప్ ఎమిషన్ అనేది 100% తీసేస్తున్నారంట. అంటే కంప్లీట్ ఎలక్ట్రానిక్ వెహికల్గా మార్చేస్తున్నారు ఈ మోడల్స్ని. సో అవి మనకి డీజిల్, పెట్రోల్ బేసిస్లో నడవవు ఇంకా. సో టెయిల్ పైప్ ఎమిషన్ అనేదే ఉండదు. ఓకే, బై 2036 ఈ ఇయర్ వరకు అది వాళ్ళ గోల్. అండ్ 2025 వరకు జాగ్వార్ అనేది కంప్లీట్గా, సో ఫస్ట్ ఈ కన్వర్షన్లో జాగ్వార్ని వాళ్ళు టార్గెట్ చేసుకొని ఆ వెహికల్ని కంప్లీట్గా ఎలక్ట్రిక్ వెహికల్గా మార్చాలని 2025 వరకు గోల్ పెట్టుకున్నారు. అండ్ 60% ఆఫ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్స్ వాల్యూమ్ విల్ బి ప్యూర్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ బై 2030. ఇది వాళ్ళ విజన్. ఎస్ ఆర్ నో? 2030, వీఆర్ ఇన్ 2021. సో 2030 దాకా వాళ్ళు ముందు చూపుతో ఆలోచించి, పొల్యూషన్ పెరుగుతోంది కాబట్టి సో దాని ప్రకారంగా ఎలా ప్లాన్ చేయాలి అని ఫస్ట్ బేసిక్గా ఒకటి ఇంట్రొడ్యూస్ చేసి చూశారు. అండ్ అది సక్సీడ్ అయింది. విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ సేల్స్ మార్కెట్లో నడుస్తుంది కాబట్టి దే మేడ్ దిస్ ప్లాన్. ఓకే, అండ్ ఇండియాలో మేజర్ చేంజ్ ఇన్ కార్స్ సెగ్మెంట్లో తీసుకురావడానికి ప్లాన్ చేస్తుంది టాటా వాళ్ళే. ఓకే, సో పైనీర్గా ఉండాలి అని వాళ్ళు అనుకున్నారు ఎలక్ట్రానిక్ వెహికల్స్ని ఎక్కువగా మార్కెట్లో సేల్స్ చేయడానికి. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. సో విజన్ అనేది ఇలా ఉండాలి. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ విచ్ యూ కెన్ టేక్ ఫర్ విజన్ స్టేట్మెంట్. ఓకే, సో అందుకే అది ఇన్స్పైరింగ్గా ఉండాలి. చూస్తే అది మనకి బెనిఫిట్ చేస్తుంది, అది ఆ కంపెనీకి బెనిఫిట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ సొసైటీకి కూడా బెనిఫిట్ చేయాలి, మన ఎన్విరాన్మెంట్కి కూడా బెనిఫిట్ చేయాలి. సో డిమాండింగ్ అలా ఉంది ప్రస్తుతం మార్కెట్ సిచ్యువేషన్ కాబట్టి అన్నీ సాటిస్ఫై చేయాలి, యాజ్ వెల్ యాజ్ మనం కూడా ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకోవాలి. ఓకే, విజన్ రిప్రజెంట్స్ అ డిస్కంటిన్యూటీ, a step function and a jump ahead so that the company knows what it is to be. అంతే కదా, ఇది జంప్ అహెడా కాదా? డిస్కంటిన్యూటీ అంటే రెగ్యులర్గా ఫ్యూయల్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కార్స్ ఓకే, బట్ ఇప్పుడు ఒక బ్యాటరీ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక జంప్ అహెడ్, ఒక స్టెప్ ముందుకు వేసి ఒక కొత్తది తీసుకురావాలి అని అనుకుంటున్నారు. ఎస్ ఆర్ నో? Good vision help in creation of a common identity and a shared sense of purpose. So each and every employee of Tata Motors are aware of this and they work accordingly. Yes or no? వాళ్ళకి ఈ అవేర్నెస్ ఉంటుంది అండ్ దాని సైడే వాళ్ళు ఒక క్లారిటీతో మూవ్ అవుతారు. సో విజన్ పెట్టుకుంటే, మనం ప్లాన్ చేసుకుంటే మనకి ఇన్ని విధాలుగా హెల్ప్ అవుతుంది. గుడ్ విజన్స్ ఆర్ కాంపిటేటివ్ అఫ్ కోర్స్, ఒరిజినల్ అండ్ యూనిక్గా ఉందా లేదా? ఎన్ని మనకి కార్ బ్రాండ్స్ ఉన్నాయి మార్కెట్లో, బట్ టెస్లా సక్సెస్ఫుల్గా ఎలక్ట్రానిక్ వెహికల్ సెగ్మెంట్లో ఉంది. సో వాళ్ళ కాంపిటీషన్లో
మన టాటా స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. యూనిక్గా ఉంది, ఒరిజినల్గా ఉంది అండ్ వెరీ కాంపిటేటివ్. ఎస్ ఆర్ నో? దే మేక్ సెన్స్ ఇన్ ద మార్కెట్ ప్లేస్ యాజ్ దే ఆర్ ప్రాక్టికల్గా లేనిది కంపెనీస్ ఎప్పుడు మార్కెట్లో వాళ్ళు ప్రయత్నం చేయరు. గుడ్ విజన్స్ ఫోస్టర్ రిస్క్ టేకింగ్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్. ఓకే, సో మన యాపిల్ కంపెనీ కూడా ఐ కార్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఎంతో రీసెర్చ్ చేస్తున్నారు వాళ్ళు ఇంకా. ఓకే, సో మేబీ ఫ్యూచర్లో ఎలక్ట్రానిక్ వెహికల్ సెగ్మెంట్లో టెస్లా, టాటా అండ్ యాపిల్ హైలీ కంపీటింగ్ బ్రాండ్స్ అవ్వబోయి ఉండొచ్చు. ఓకే, సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. గుడ్ విజన్స్ ఫోస్టర్ లాంగ్ టర్మ్ థింకింగ్. అఫ్ కోర్స్ టిల్ 2030 వాళ్ళు ప్లాన్ చేశారు. సో ఇట్స్ అ లాంగ్ టర్మ్ థింకింగ్. Good visions represent integrity. They are truly genuine and can be used for the benefit of the people. Of course, ఇంత కాన్సెప్ట్లో సొసైటీకి జరిగే బెనిఫిట్ ఎక్కువ. ఫ్యూయల్ గ్యాస్ ఎమిషన్ తగ్గితే పొల్యూషన్ చాలా తగ్గుతుంది అండ్ మనకి రిసోర్సెస్ అనేవి డిప్లీట్ అవ్వవు. పెట్రోల్ కానీ డీజిల్ కానీ, సో రిసోర్సెస్ డిప్లీట్ అవ్వకుండా ఇప్పుడు మనకి బ్యాటరీ BEVs వచ్చాయి, బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చాయి అండ్ ఫ్యూచర్లో సోలార్ ఎనర్జీ బేసిస్లో రన్ అయ్యే వెహికల్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో సోలార్ ఎనర్జీ అయితే ఇంకా సేఫ్ మనకి, బికాజ్ ఇట్ ఈస్ ఫ్రీ సోర్స్ ఇన్ దిస్ నేచర్. సో దాని బేసిస్లో మనం ఒక పర్ఫెక్ట్ డిజైన్ మ్యానుఫ్యాక్చర్ చేసుకోగలిగితే, ప్లాన్ చేసుకోగలిగితే, డిజైన్ చేయగలిగితే ఇట్ విల్ బెనిఫిట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. సో ఇన్ ద బెనిఫిట్ ఆఫ్ పీపులే మన కంపెనీ విజన్ స్టేట్మెంట్ ఉండాలి. సో దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అ విజన్ స్టేట్మెంట్. దాని లక్షణాలు ఎలా ఉంటాయి? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఎఫెక్టివ్లీ వర్డెడ్ విజన్ స్టేట్మెంట్. సో ప్రతి ప్రాపర్ ప్లాన్డ్ విజన్ స్టేట్మెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి? అది డైరెక్షనల్ అయి ఉండాలి. డెఫినెట్లీ నీకు ఒక డైరెక్షన్ చూపించాలి. వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు 2025 వరకు జాగ్వార్ మోడల్ని కంప్లీట్గా ఎలక్ట్రిక్ కార్గా మార్చాలని అనుకున్నారు. సో అది డైరెక్షనల్ కాదని, నీ కంపెనీ నీ ప్లాన్ ఎటు వెళ్తోంది అనేది నీకు ఒక ఐడియా ఉండాలి. సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్ లైఫ్ ఆల్సో. సో మన లైఫ్ని కూడా ఇంత పక్కా ప్లాన్డ్గా ప్లాన్ చేస్తే ఒక రాంగ్ పాత్లో మనం ఎప్పుడూ వెళ్ళలేము. సో మన లైఫ్కి కూడా మనం గోల్ డైరెక్షనల్గా ఉండాలి. నేను ఏం చేస్తున్నాను లైఫ్లో, ఎటు వెళ్ళాలనుకుంటున్నాను, నా కెరియర్ గోల్ ఏంటి, నా పర్సనల్ లైఫ్ గోల్ ఏంటి. సో హౌ యామ్ ఐ ప్లానింగ్ టు లివ్ మై లైఫ్. సో సేమ్ వే కంపెనీస్ ఆల్సో. సో డైరెక్షనల్గా ఉండాలి. నెక్స్ట్ ఫ్యూచర్ ఏం చేయాలనుకుంటున్నారు, బై 2025 ఏంటి గోల్, 2036 ఏంటి గోల్, 2030 ఏంటి గోల్. ఓకే, సో ఇలా ప్లాన్ చేసుకోవాలి. దెన్ ఫోకస్డ్గా ఉండాలి నీ గోల్. ఫోకస్డ్గా అంటే ఓన్లీ వీళ్ళు ఇప్పుడు మనకి మీడియాకి చెప్పిన గోల్ అంతా ఇట్స్ ఆల్ అబౌట్ ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ సెగ్మెంట్. ఇది డిఫరెంట్ వర్టికల్ వాళ్ళ బిజినెస్లో, టాటా మోటార్స్లో. ఇంకా సెపరేట్ వర్టికల్స్ కూడా ఉన్నాయి. ఫ్యూయల్ రన్ కార్స్ డిఫరెంట్ వర్టికల్. ఓకే, సో ఫోకస్డ్గా ఏది అది సెపరేట్గా ఫోకస్డ్గా ఉండాలి అండ్ ఫ్లెక్సిబుల్గా ఉండాలి. టాటా నానో ప్లాన్ చేశారు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్లాన్ చేశారు, అంతా కొనటం అదంతా అయిపోయింది ఆ ల్యాండ్. ఓకే, వెస్ట్ బెంగాల్లో. కానీ అది అగ్రికల్చరల్ ల్యాండ్ అయ్యేసరికి అక్కడ ఇష్యూస్ వచ్చాయి, టాటాకి ఇష్యూస్ వచ్చాయి, పొలిటికల్ ఎఫెక్ట్ బాగా ఉండే. సో అక్కడి నుంచి మళ్ళీ గుజరాత్ షిఫ్ట్ చేశారు. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి మనం పర్చేస్ చేసి అదంతా ప్లాన్ చేసి ఎంతో ఇన్వెస్ట్మెంట్ మనం పెడతాము అండ్ అంత ఈజీగా దాన్ని గుజరాత్కి షిఫ్ట్ చేయటం. సో కానీ చేశారు. ఎందుకు? ప్లాన్లో ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఇప్పుడు ఇంత ప్లాన్ చేశారు, ఏమో ఫ్యూచర్లో ఏదైనా జరగవచ్చు. సో ఆ జరిగిన దాన్ని బట్టి మన ప్లాన్ మారుతూనే ఉండాలి, కానీ మనం రిజిడ్గా ఉండకూడదు, ఫ్లెక్సిబుల్గా ఉండాలి. దెన్ ఫీజిబుల్గా కూడా ఉండాలి. ఫీజిబుల్గా అంటే మనం అచీవ్ చేయదగినది అయి ఉండాలి. ఏదో గోల్ పెట్టుకుంటే మనం అచీవ్ చేయలేనిది అయి ఉండకూడదు.
వేరే ప్లానెట్స్ పైన రియల్ ఎస్టేట్ చేయడం అనేది అసలు ఇట్ ఈజ్ అన్ ఇన్సేన్ గోల్ యాక్చువల్లీ. చెప్పాలి అంటే ఇమాజిన్ చేసుకోవడానికి కూడా మనం ఇట్ ఈజ్ యాక్చువల్లీ కంప్లీట్లీ ఇన్సేన్, అంత పిచ్చిగా ఆలోచించం. సో కంపెనీస్ అనేవి రియాలిటీకి దగ్గరగా ఉండాలి, మనం ప్లాన్ చేసింది ఫీజిబుల్గా చేయదగినదై ఉండాలి, అండ్ ప్రస్తుతం ఉన్న మార్కెట్ కండిషన్, ఎన్విరాన్మెంటల్ కండిషన్లో అది బాగా ఫిక్స్ అయ్యేలాగా ఉండాలి. కానీ నీకు సపోర్టివ్గా ఉండాలి నువ్వు ప్లాన్ చేసిన దానికి ఎన్విరాన్మెంట్. ఓకే, సో ఫీజిబిలిటీ అనేది మెయింటైన్ అవ్వాలి. దెన్ డిజైరబుల్గా ఉండాలి. డిజైరబుల్గా అంటే నువ్వు ఈ ప్లాన్ నువ్వు ప్రొజెక్ట్ చేసిన మూమెంట్లో టాటా ఈజ్ అ లిస్టెడ్ కంపెనీ, సో ఇట్ పార్టిసిపేట్స్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజెస్. సో ఎంతోమంది స్టేక్ హోల్డర్స్ ఉంటారు టాటాకి. ఎవరు? టాటా షేర్ హోల్డర్స్, ఇన్వెస్టర్స్ కానీ, క్రెడిటర్స్ కానీ, ఓకే, టాటా షేర్ హోల్డర్స్ కానీ, ఓకే, ఎంప్లాయీస్ కానీ, కస్టమర్స్ కానీ, సప్లయర్స్ కానీ, వెండర్స్ కానీ. సో వీళ్ళు ఎవరైనా వాళ్ళకి నీ గోల్ ఇంట్రెస్టింగ్ అనిపించాలి, డిజైరబుల్గా అనిపించాలి. యా, దే ఆర్ డూయింగ్ సంథింగ్, దిస్ కంపెనీ ఈజ్ డూయింగ్ సంథింగ్, సో యా కమ్ ఆన్ లెట్ మీ ఇన్వెస్ట్ ఇన్ టు దట్ కంపెనీ అనే ఫీల్ ఒక ఇన్వెస్టర్కి రాగలగాలి నీ గోల్స్ ద్వారా. సో డిజైరబుల్గా ఉండాలి. దెన్ ఈజీగా కూడా ఉండాలి, ఈజీ టు అచీవ్, ఈజీలీ అచీవబుల్ అయి ఉండాలి. చాలా టఫ్ గోల్స్ పెట్టుకుంటే వీ మే నాట్ బీ ఏబుల్ టు అచీవ్ ఇట్. ఓకే, సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ విజన్. దెన్ నెక్స్ట్ లెట్ us see మిషన్. Mission statement. Okay, mission is what an organization and why it exists. Okay, so organization ante enti and why it is existing. Market lo enduku undi ee company. Organizations relate their existence to satisfying a particular need of the society. They do this in terms of their mission. So customer is God అనే కాన్సెప్ట్లోనే ప్రతి కంపెనీ ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్. సో మన ప్రిఫరెన్సెస్, మన నీడ్స్, మన డిమాండ్స్, మన రిక్వైర్మెంట్స్ ప్రకారంగా కంపెనీస్ ఏదైనా సరే వాళ్ళ బిజినెస్ ప్లాన్ చేస్తున్నాయి. ఓకే, సో ఎనీథింగ్ టు సాటిస్ఫై అ పర్టిక్యులర్ నీడ్ ఇన్ ద సొసైటీ. సో దీనికోసమే ప్రతి కంపెనీ పనిచేస్తుంది. కాబట్టి ఇది ఎలా రీచ్ అవ్వాలనేది మనం ప్లాన్ చేయటాన్ని మనం మిషన్ అంటాము. ఓకే, సో దే డూ దిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ మిషన్. సో ప్రతి కంపెనీ మిషన్ ఈజ్ నథింగ్ బట్ ద పర్పస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ కంపెనీ. సో ఒక కంపెనీ ఎందుకు ఎగ్జిస్ట్ అయ్యి ఉంది అనేదే ఆ పర్పసే మిషన్ స్టేట్మెంట్ అనమాట. డెఫినేషన్ చూడండి. మిషన్ ఈజ్ ద ఎసెన్షియల్ పర్పస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, నేను చెప్పినట్టుగా, కన్సర్నింగ్ పర్టిక్యులర్లీ వై ఇట్ ఈజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్, ద నేచర్ ఆఫ్ ద బిజినెసెస్ ఇట్ ఈజ్ ఇన్. సో ఎందుకు ఎగ్జిస్ట్ అయ్యి ఉంది, ఎలాంటి బిజినెస్లో ఉంది, అండ్ ద కస్టమర్ ఇట్ సీక్స్ టు సర్వ్ అండ్ సాటిస్ఫై. సో ఎలాంటి కస్టమర్స్ ఆ బిజినెస్కి ఉన్నారు. ఓకే, వీటన్నింటి గురించి మాట్లాడే స్టేట్మెంట్ ఫ్రమ్ అ కంపెనీ ఈజ్ అ mission statement. Okay, mission is the purpose or reason for the organizational existence. Okay, same ee definition kuda ante. Mission focuses the organization on action. It defines the specific strategies needed to attain goal. So manam vision statement lo anukunna goal కానీ ఆబ్జెక్టివ్ ప్లాన్ కానీ ఎలా రీచ్ అవ్వాలనేది మనకి మిషన్ స్టేట్మెంట్ ద్వారా అర్థమవుతుంది. ఇట్ క్రియేట్స్ అ డిసిప్లైన్డ్ ఆర్గనైజేషన్. ద బిజినెస్ పర్పస్ and business mission are so rarely given adequate thought. Okay, it perhaps the most important single cause of business failure and business frustration. So మన పర్పసే మనకు ప్రాపర్గా అర్థం కాకపోతే ఫైనల్గా మనకు వచ్చే రిజల్ట్ ఇదే. సో ప్రాపర్గా ఉండాలి. సో లెట్ us see ఏషియన్ పెయింట్స్ మిషన్ స్టేట్మెంట్. సో ఏషియన్ పెయింట్స్ వాళ్ళ మిషన్ స్టేట్మెంట్ ఏంటంట, we want to be an innovative, agile అంటే స్పీడీ ప్రాసెస్, ఫాస్ట్గా జరగాలి, అండ్ రెస్పాన్సివ్, వరల్డ్ క్లాస్
world class research and technology, organization that's aligned to future customer needs and catalyzes the growth of company across existing and future businesses. సో హై రీసెర్చ్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఎందుకు? దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెయింట్స్, వాటర్ రెసిస్టెంట్ పెయింట్స్ అండ్ మనకి చాలా ఇన్నోవేటివ్గా నానో టెక్నాలజీతో అండ్ రిపిటేటివ్గా పెయింట్ కోట్స్ అవసరం లేకుండా ఒకసారి వేస్తే ఒక 10 years దాకా మనకి అది మెయింటైన్ అయ్యేలాగా. సో సచ్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ దే ఆర్ మెయింటైనింగ్ ఇన్నోవేటివ్గా. అది చేయాలంటే ఎంతో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు ప్లాన్ చేయాలి. ఎస్ ఓ నో? అండ్ దట్ ఈజ్ అలైన్ టు ఫ్యూచర్ కస్టమర్ నీడ్స్. సో ప్రస్తుతం ఉన్న కస్టమర్ నీడ్స్ కాదు, ఫ్యూచర్ కస్టమర్ నీడ్స్కి. అండ్ కెటలైజెస్ ద గ్రోత్ ఆఫ్ ద కంపెనీ. సో ఓవరాల్గా ఇంత చేసేది ఫర్ కంపెనీస్ గ్రోత్ అండ్ ద కంపెనీ అక్రాస్ ఎగ్జిస్టింగ్ ద ఫ్యూచర్ బిజినెసెస్. సో ఫ్యూచర్లో ఉన్న బిజినెసెస్లో ఎగ్జిస్టింగ్ బిజినెసెస్కి కాంపిటీషన్లో ఉండాలి. ఓకే, సో ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ కంపెనీస్ స్టేట్మెంట్. సో వాళ్ళు ఏం చేయాలి అనేది సింపుల్గా, ఇది మనకి విజన్ స్టేట్మెంట్ సింగిల్ లైన్లో ఉంటే మిషన్ స్టేట్మెంట్ మాత్రం మనకి ఎలాబరేటివ్గా ఉంటుంది. ఓకే, ఇట్ టాక్స్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ present in the business. Okay, now let us see the characteristics of a mission statement. So ఒక మిషన్ స్టేట్మెంట్ ఎలా ఉండాలి? ఆబ్వియస్గా ఫీజిబుల్గా ఉండాలి. అంటే ఇట్ షుడ్ బి రియలిస్టిక్ అండ్ ఇట్ షుడ్ బి అచీవబుల్. రియల్గా ఉండాలి, ఏదేదో మనం మాట్లాడకూడదు. మన బిజినెస్ ఏంటి, మన బిజినెస్లో ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని బిజినెస్ వర్టికల్స్ ఉన్నాయి, ఎన్ని ప్రోడక్ట్ లైన్స్ ఉన్నాయి ఈచ్ వర్టికల్లో. ఓకే, దానికి మేము ఏం చేస్తున్నాం, ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాం, అంతే. అండ్ ఇట్ షుడ్ బి ప్రిసైజ్. నేను ఎలాబరేటివ్గా ఉంటుందని చెప్పాను, కానీ అలా అనేసి కంప్లీట్గా పారాగ్రాఫ్స్ అలా ఉండకూడదు. ఇట్ షుడ్ బి ప్రిసైజ్, అంటే నారోగా ఉండాలి. ఓకే, బట్ ఇట్ షుడ్ టాక్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద బిజినెస్. ఓకే, దెన్ ఇట్ షుడ్ బి క్లియర్గా ఉండాలి. మనం ఒక మిషన్ స్టేట్మెంట్ ప్లాన్ చేసుకున్నాము అంటే అది మనం ఏం చేయబోతున్నామనే కదా, మనం పెట్టుకున్న గోల్ ఎలా రీచ్ అవ్వాలి. కాబట్టి ఇట్ షుడ్ బి వెరీ క్లియర్ అండ్ ఇట్ షుడ్ బి మోటివేటింగ్ ఆబ్వియస్లీ. సో మనకి మోటివేటింగ్గా ఉండాలి మన గోల్. అదర్వైజ్ వీ మే నాట్ బీ ఏబుల్ టు అచీవ్ ఇట్. ఎస్ ఆర్ నో? దెన్ ఇట్ షుడ్ బి డిస్టింక్టివ్ అంటే మన మిషన్ స్టేట్మెంట్ డిస్టింక్టివ్గా ఉండాలి. అంటే మేబీ మన కాంపిటీటర్స్ ఉంటారు. ఓకే, సో ప్రతి కంపెనీకి ఇప్పుడు ఐటీసీ వాళ్ళకి హెచ్యుఎల్ వాళ్ళు, పిఎన్జీ వాళ్ళు, పతాంజలి వాళ్ళు, వీళ్ళంతా కాంపిటీటర్సే. సో మనది చాలా డిస్టింక్టివ్గా ఉండాలి. అండ్ మన ముందు మిషన్ కన్నా కూడా ప్రస్తుతం కొత్తగా ప్లాన్ చేసిన మిషన్ కూడా డిస్టింక్టివ్గా ఉండాలి. ఇట్ షుడ్ మేక్ సమ్ డిఫరెన్స్. ఇట్ షుడ్ బ్రింగ్ ఇన్ సమ్ డిఫరెన్స్ ఫ్రమ్ వాట్ వీఆర్ యాక్చువల్లీ డూయింగ్. సో ప్రస్తుతం మనం ఒక బిజినెస్ చేస్తున్నాము, దాని నుంచి మనం ఆబ్వియస్లీ ఒక ప్లాన్ వేస్తున్నామంటేనే మనం ఇంప్రూవ్ అవ్వాలనుకుంటాం. సో ఇంప్రూవ్ అవ్వాలి అనుకున్నప్పుడు మన గోల్ కూడా డిస్టింక్టివ్గా ఉండాలి, కొత్తగా ఉండాలి. ఇట్ షుడ్ ఇండికేట్ మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ స్ట్రాటజీ. నేను ఇందాక చెప్పాను కదా, ఓకే ఎలాబరేటివ్గా ఉండాలి బట్ నారోగానే ఉండాలి, అంత ఎలాబరేటివ్గా ఉండద్దు. అండ్ ఇట్ షుడ్ టాక్ అబౌట్ ఆల్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఎ స్ట్రాటజీ. ఓకే, అండ్ ఇట్ షుడ్ ఇండికేట్ హౌ ఆబ్జెక్టివ్స్ ఆర్ టు బి అకంప్లిష్డ్. సో మిషన్ బేసిస్లోనే మనం ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి, యాక్చువల్ గోల్స్ ఆఫ్ ఎ కంపెనీ. సో అంటే యాక్చువల్గా స్పెసిఫిక్గా పాయింట్ టు పాయింట్ పెట్టుకునే గోల్స్ అనమాట. ఓకే, సో మిషన్ స్టేట్మెంట్ విల్ హెల్ప్ టు మేక్ ఆబ్జెక్టివ్స్. ఓకే, సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ మిషన్ స్టేట్మెంట్. దెన్ నవ్ లెట్ us see కాంపోనెంట్స్ ఆఫ్ ఎ మిషన్ స్టేట్మెంట్. సో నేను చెప్పాను కదా మిషన్ స్టేట్మెంట్ ఎలాబరేటివ్గా ఉండాలని. సో ఇట్ షుడ్ టాక్ అబౌట్ బేసిక్ ప్రోడక్ట్ ఆర్ ఎ సర్వీస్. నువ్వు ఎలాంటి బిజినెస్లో ఉన్నావు. ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ అంటే పెయింట్ మ్యానుఫ్యాక్చరర్. సో వాళ్ళ ప్రోడక్ట్ గురించి, సర్వీస్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారా లేదా? ఎస్ ఆర్ నో?
పెయింట్ గురించి మాట్లాడుతున్నారు. అది ఇన్నోవేటివ్గా ఉండాలంటున్నారు. వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ ఎజైల్గా ఫాస్ట్గా ఉండాలి అంటున్నారు. అండ్ రెస్పాన్సివ్ వరల్డ్ క్లాస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ. సో వరల్డ్ క్లాస్ రీసెర్చ్ టెక్నాలజీ వాళ్ళు యూస్ చేయాలి అనుకుంటున్నారు. ఎస్ ఆర్ నో? అండ్ ప్రైమరీ మార్కెట్స్, వేర్ డస్ ద ఫర్మ్ కంపీట్? సో వీళ్ళు ఎక్కడ కంపీట్ చేయాలనుకుంటున్నారంట? వాళ్ళ మిషన్లోనే చెప్పారు వరల్డ్ క్లాస్. సో దే వాంట్ టు కంపీట్ విత్ గ్లోబల్ కంపెనీస్, నాట్ జస్ట్ ఏషియన్ కంపెనీస్ ఆర్ ఇండియన్ కంపెనీస్. గ్లోబల్గా వాళ్ళు కంపీట్ చేయాలనుకుంటున్నారు. అండ్ వాళ్ళ ప్రిన్సిపల్ టెక్నాలజీ, సో వాళ్ళు ఎలాంటి టెక్నాలజీ వాళ్ళు వాడాలనుకుంటున్నారంట? వరల్డ్ క్లాస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ. సో హై అండ్ టెక్నాలజీ వాడాలనుకుంటున్నారంట. దెన్ కస్టమర్స్. సో కస్టమర్స్ గురించి కూడా మనం మిషన్లో మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడామా లేదా? టు ఫ్యూచర్ కస్టమర్ నీడ్స్. సో ప్రస్తుతం ఉన్న కస్టమర్ నీడ్సే కాకుండా ఫ్యూచర్లో మనకి ఎలాంటి సిచ్యువేషన్స్ రాబోతున్నాయి అండ్ ఫ్యూచర్ కస్టమర్ నీడ్స్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. దెన్ కన్సర్న్ ఫర్ సర్వైవల్, గ్రోత్ అండ్ ప్రాఫిటబిలిటీ. అఫ్ కోర్స్ ఇక్కడ మాట్లాడారు గ్రోత్, catalyzes the growth of the company across existing, ప్రస్తుతము అండ్ ఫ్యూచర్లో నా కాంపిటీషన్తో, నాకున్న కాంపిటీషన్లో నేను గ్రోయింగ్ కంపెనీగా ఉండాలి అని ఏషియన్ పెయింట్స్ వాళ్ళు చెప్పారా లేదా వాళ్ళ మిషన్ స్టేట్మెంట్లో? దెన్ మన ఫిలాసఫీ, మన కంపెనీ ఫిలాసఫీ ఏముంటుంది? వాళ్ళది ఇదే, ఇన్నోవేటివ్గా, ఎజైల్గా, రెస్పాన్సివ్గా ఉండాలి అని వాళ్ళు ఎప్పుడూ అనుకుంటారు ఏషియన్ పెయింట్స్ వాళ్ళు. సో ఇదే వాళ్ళ ఫిలాసఫీ. ఓకే, దెన్ ఇంకేం మాట్లాడాలి మనం మిషన్ స్టేట్మెంట్లో? కంపెనీ సెల్ఫ్ కాన్సెప్ట్. సో కంపెనీ సెల్ఫ్ కాన్సెప్ట్ అంటే ఏంటి? ఏషియన్ పెయింట్స్ వాళ్ళకి పెయింట్స్ తయారు చేయడం. అండ్ డిస్టింక్టివ్గా అంటే రీసెర్చ్ డెవలప్మెంట్ చాలా కొత్తగా చేస్తున్నారని చెప్తున్నారు. దెన్ కన్సర్న్ ఫర్ పబ్లిక్ ఇమేజ్. పబ్లిక్ ఇమేజ్ కన్సర్న్లో వాళ్ళు వరల్డ్ క్లాస్ టెక్నాలజీ వాడుతున్నారని చెప్పారు. దెన్ కన్సర్న్ ఫర్ ఎంప్లాయీస్. కన్సర్న్ ఫర్ ఎంప్లాయీస్ అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు చేస్తున్నారంటేనే వాళ్ళ ఎంప్లాయీస్ని they are catering the needs of their employees and they are letting them work so hard to give some good output to the company. So employees concern, generally most of the mission statements అంతగా ఇది హైలైట్ చేయవు. ఓకే, ఏషియన్ పెయింట్స్ వాళ్ళు కూడా అంత హైలైట్ చేయలేదు. బట్ వీ షుడ్ ఆల్సో టాక్ అబౌట్ our employees. And then finally concern for the quality. సో ఏషియన్ పెయింట్స్ వాళ్ళు ఏమన్నారు? ఇక్కడ హై అండ్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ, వరల్డ్ క్లాస్ టెక్నాలజీ రీసెర్చ్ వాళ్ళు యూస్ చేస్తాను అని చెప్తున్నారు. సో దే ఆర్ ఆల్సో టాకింగ్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ దేర్ ప్రోడక్ట్. ఓకే, సో వీ షుడ్ టాక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అ మిషన్ స్టేట్మెంట్. సో అందుకే అది మనకి కొంచెం కాంప్రహెన్సివ్గా ఉంటుంది, బట్ స్టిల్ దో నారోగానే ఉండాలి. ఇట్ మస్ట్ నాట్ ఎక్సీడ్ టు మల్టిపుల్ పారాగ్రాఫ్స్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ ప్లాన్ యువర్ విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్స్. ఐ బ్రాట్ సమ్ ఎగ్జాంపుల్స్ హియర్. సో మీరు కంపెనీ వెబ్సైట్స్కి వెళ్తే యూ కెన్ ఫైండ్. సో ఐ హ్యావ్ గాన్ టు టాటా మోటార్స్ వెబ్సైట్ అండ్ ఐ ఫౌండ్ దేర్ మిషన్ అండ్ విజన్ స్టేట్మెంట్స్ ఆన్ దేర్ వెబ్సైట్. ఓకే, వాళ్ళ విజన్ ఏంటంట టాటా మోటార్స్ వాళ్ళది? బై ఫైనాన్షియల్ ఇయర్ 2024 we will become the most aspirational Indian auto brand, consistently winning by, so most aspirational Indian auto brand అవుతారంట by 2024. దేని ద్వారా? డెలివరింగ్ సుపీరియర్ ఫైనాన్షియల్ రిటర్న్స్, అంటే ఒక ప్రాఫిట్ రన్నింగ్ కంపెనీ లాగా వాళ్ళు ఉండాలని అనుకుంటున్నారు by 2024. దెన్ డ్రైవింగ్ సస్టైనబుల్ మొబిలిటీ సొల్యూషన్స్. సో మొబిలిటీ సొల్యూషన్స్ అంటే మనం ట్రావెల్ చేయడానికి ఉపయోగపడేవేంటి? కార్స్, వెహికల్సే కదా. సో మొబిలిటీ సొల్యూషన్స్ అంటే అవి. సో సస్టైనబుల్ అంటే వాళ్ళు ఒకటి తయారు చేస్తే అది సస్టైనబుల్గా ఉండాలి. ఓకే, అంటే లాంగ్ టర్మ్లో ఒక క్రియేషన్ లాంగ్ టర్మ్లో యూజ్ అవ్వాలి. అండ్ ఎక్సీడింగ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్. సో కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసేదానికన్నా ఇంకెక్కువ ఇవ్వాలి. అండ్ క్రియేటింగ్ అ హైలీ ఎంగేజ్డ్ వర్క్ ఫోర్స్.
సో మన వర్క్ ఫోర్స్ కంపెనీ ఎంప్లాయీస్ చాలా ఎఫిషియెంట్ ఎంప్లాయీస్ ద్వారా వాళ్ళు ఆస్పిరేషనల్ ఇండియన్ ఆటో బ్రాండ్ 2024 వరకు అవ్వాలనుకుంటున్నారు. ఇది వాళ్ళ విజన్. సో వాళ్ళు అనుకున్న విజన్ ప్రకారమే ఉందా లేదా వాళ్ళ కొత్త గోల్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇట్స్ నాట్ ఎలక్ట్రానిక్, ఇట్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఈ ప్రకారంగా ఉందా లేదా వాళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేసిన ప్రకారంగా. అండ్ వాళ్ళ మిషన్ ఏంటంట, వి ఇన్నోవేట్ మొబిలిటీ సొల్యూషన్స్ విత్ ప్యాషన్ టు ఎన్హాన్స్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇది ఇన్నోవేషనా కాదా ఎలక్ట్రిక్ వెహికల్ అనేది? సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుందా లేదా? పొల్యూషన్ తగ్గుతుంది, ఎన్విరాన్మెంట్కి ప్రొటెక్షన్ పెరుగుతోంది, అండ్ మనకున్న న్యాచురల్ రిసోర్సెస్ అనేవి డిప్లీట్ అవ్వట్లేదు. ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తే డిప్లీషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ తగ్గుతుంది. ఓకే, సో దాని ద్వారా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెరుగుతోంది అండ్ మంచి మొబిలిటీ, ఇన్నోవేటివ్ మొబిలిటీ సొల్యూషన్ ఇస్తున్నారా లేదా? సో మనం ఇందాక ఫస్ట్ స్లైడ్లో మాట్లాడుకున్న గోల్ ఈ రెండిటికి సింక్ అయి ఉందా లేదా? ఓకే, సో ఇది టాటా వాళ్ళ విజన్ మిషన్. యాపిల్ వాళ్ళదేంటి? యాపిల్స్ కార్పొరేట్ విజన్ ఈజ్ టు మేక్ ద బెస్ట్ ప్రోడక్ట్స్ ఆన్ ఎర్త్. సీ హౌ బిగ్ దే ఆర్ ప్లానింగ్. సో దే వాంట్ టు విష్ టు రిలీజ్ బెస్ట్ ప్రోడక్ట్స్ ఆన్ దిస్ ఎర్త్. సో ఈ వరల్డ్లోనే బెస్ట్ ప్రోడక్ట్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటున్నారంట. అండ్ టు లీవ్ ద వరల్డ్ బెటర్ దాన్ వీ ఫౌండ్ ఇట్. సో ఇప్పుడున్న వరల్డ్ సిచ్యువేషన్ కన్నా బెటర్గా వరల్డ్ ఉండేలాగానే వాళ్ళు ప్లాన్ చేస్తారంట. అందుకేగా వాళ్ళు ఎలక్ట్రిక్ కార్ ప్లాన్ చేస్తున్నారు, ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు. ఓకే, సో ఇది వాళ్ళ విజన్. వాళ్ళ మిషన్ ఏంటి? టు బ్రింగ్ ద బెస్ట్ పర్సనల్ కంప్యూటింగ్ ప్రోడక్ట్స్ and support to students, educators, designers, scientists, engineers, business persons and consumers in over 140 countries around the world. So 140 countries లో వాళ్ళ బిజినెస్ ఉంది అండ్ వీళ్ళందరూ వాళ్ళ ప్రోడక్ట్స్ వాడతారు కాబట్టి వాళ్ళకి ఒక బెస్ట్ పర్సనల్ కంప్యూటింగ్ ప్రోడక్ట్ ఇవ్వాలనేది వీళ్ళ మెయిన్ మిషన్ లేదా మెయిన్ గోల్. ఓకే, సో మనం ఇంతసేపు డిస్కస్ చేసిన సబ్జెక్ట్ పాయింట్స్ ఇవి చూస్తుంటే క్లియర్గా అర్థమవుతున్నాయా లేదా? ఓకే, సో ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇఫ్ యూ విష్ టు లెర్న్ మోర్, ఇంకా వేరే కంపెనీస్ వెబ్సైట్స్కి వెళ్ళి వాళ్ళ ఫిలాసఫీ ఏంటి, వాళ్ళ వాల్యూస్ ఏంటి, వాళ్ళ బిలీవ్స్ ఏంటి, వాళ్ళ మిషన్ ఏంటి, విజన్ ఏంటి, వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇవంతా ఇంటర్నెట్లో అవైలబుల్ ఉంటుంది. కాబట్టి చూడండి, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు నో మోర్, జస్ట్ గో సర్ఫ్ అండ్ లెర్న్. ఓకే, సో ఓవరాల్గా దీనికి ఒక సింపుల్గా చెప్పాలి అంటే, ఇన్ షార్ట్, ద మిషన్ ఈజ్ వాట్ అండ్ హౌ. వాట్ అంటే ఏంటి, ఎలా, అండ్ ద విజన్ ఈజ్ వై, ఎందుకు చేస్తున్నాం అనేది విజన్. ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది మిషన్. ఓకే, ద మిషన్ స్టేట్మెంట్ డిఫైన్స్ వాట్ అన్ ఆర్గనైజేషన్ డస్ అండ్ ఇన్క్లూడ్స్ టాంజిబుల్ గోల్స్. సో టాంజిబిలిటీ అంటే మనకు ఏం చేయాలి అనుకుంటున్నాం అనేది మనకి మన వర్క్స్ ద్వారా మనకు కనిపిస్తుంది కాబట్టి దే ఆర్ టాంజిబుల్ గోల్స్ విచ్ ద ఆర్గనైజేషన్ స్ట్రైవ్స్ టు అకంప్లిష్. The vision statement meanwhile should clarify the aspirations of the organization and define the directions it is heading in. అంతే కదా. సో విజన్ అంటే డైరెక్షన్ చూపిస్తుంది, మిషన్ అంటే ఆ డైరెక్షన్లో ఏం చేయాలో చెప్తుంది. Many organizations combine the two statements to form one clearly defined reason for existing that unites the efforts of everyone involved. సో ఏషియన్ పెయింట్స్ వాళ్ళది అంతే, దే కంబైన్డ్ టూ స్టేట్మెంట్స్. వాళ్ళ విజన్ని మిషన్ని కంబైన్ చేసి సింగిల్ స్టేట్మెంట్ వేర్ వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఎందుకు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదంతా ఒకటే స్టేట్మెంట్లో చెప్తున్నారు. సో స్టేట్మెంట్ అనేది చూసే వాళ్ళ కోసమే కాదు, ఆ కంపెనీకి వాళ్ళు ఏం చేస్తున్నారనే క్లారిటీయే ఈ విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్స్ ద్వారా వస్తుంది. ఓకే, సో యూ కెన్ అప్లై ఆల్ దిస్ టు యువర్ పర్సనల్ లైఫ్స్ ఆల్సో. ఓకే, దెన్ నెక్స్ట్ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్. సో విజన్ చూసాం, మిషన్స్ చూసాం,
సో విజన్ అండ్ మిషన్ బేసిస్లో మనం ఆబ్జెక్టివ్స్ అనేవి ప్లాన్ చేసుకుంటాం. ఏ కంపెనీ అయినా అలాగే ప్లాన్ చేస్తుంది. సో ఆబ్జెక్టివ్స్ ఆర్ ది యాక్చువల్ గోల్స్. ఇప్పుడు ఫ్యూచర్లో నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఒక స్కూల్ గోయింగ్ స్టూడెంట్గా నువ్వు అది అనుకుంటే నీ కెరియర్ని నువ్వు ఆ విధంగా ప్లాన్ చేసుకుంటావు. కెరియర్ ప్లాన్ చేసుకున్నాక నువ్వు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనేది మార్కెట్ రీసెర్చ్ చేస్తావు. మార్కెట్ రీసెర్చ్ చేసి నీ దగ్గర ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఎన్ని ఉన్నాయో అకార్డింగ్లీ ఇనీషియల్గా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలో అలా నువ్వు ప్లాన్ చేసి బిజినెస్ అనేది లాంచ్ చేస్తావు మార్కెట్లో. దెన్ బిజినెస్ నడుస్తూ ఉంటుంది. దెన్ దాన్ని ఎలా గ్రో చేయాలో ప్లాన్ చేస్తావు. దెన్ నెక్స్ట్ సో ఇది 1 by 1 గోల్ మూవ్ అవుతుందా లేదా? సో ఈ 1 by 1 గోల్స్ రీచ్ అవ్వటానికి మనం ప్లాన్ చేస్తున్న ఆ చిన్న చిన్న స్టెప్సే ఆబ్జెక్టివ్స్. ఓకే, సో బిజినెస్ చేయాలి అంటే MBA చేయాలి అని నువ్వు అనుకుంటున్నావు, మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోవాలి ఫస్ట్ ఎడ్యుకేషన్లో అనుకుంటున్నావు అనుకో. ఆ MBA చేయాలనుకునే నీ గోల్ నీ ఆబ్జెక్టివ్. ఓకే, బిజినెస్ పర్సన్ అవ్వాలి అనేది నీ విజన్ అండ్ ఇలాంటి బిజినెస్ చేయాలి అనేది నీ మిషన్. ఓకే, ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. సో నౌ లెట్ us see objectives. Objectives are the end results which an organization strives for. అంతే కదా, ఎండ్ రిజల్ట్ అంటే ప్రాక్టికల్గా నువ్వు ఒక ఎఫర్ట్ పెట్టి ఏదైనా చేస్తున్నావు నీ గోల్ రీచ్ అవ్వడానికి అంటే అది ఆబ్జెక్టివ్. Since there may be different ways in expressing end results like market leadership, desired states or outcomes or objectives. సో మనం అనుకున్న డిజైర్డ్ స్టేట్ ఏంటి లేదా అవుట్కమ్ ఏంటి అదే మన ఆబ్జెక్టివ్. ఓకే, ది డిఫరెన్స్ బిట్వీన్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. సో గోల్స్ అనేవి ఇట్స్ అ బిగ్ పిక్చర్. ఆబ్జెక్టివ్ అనేది ఇట్ ఈస్ వెరీ నారో అండ్ ఇట్ ఈస్ వెరీ స్పెసిఫిక్. ఓకే, ఇక్కడ చూడండి, గోల్స్ ఆర్ బ్రాడ్. నేను ఒక బిజినెస్ పర్సన్ అవ్వాలి అనుకుంటున్నాను, నేను ఒక ఆంటర్ప్రీనియర్ అవ్వాలి అనుకుంటున్నాను. ఇట్ ఈస్ వెరీ బ్రాడ్, బట్ యూ డోంట్ నో ఏ విధంగా నువ్వు ఒక ఆంటర్ప్రీనియర్ అవ్వాలో నీకు అక్కడ తెలియదు. బట్ ఆబ్జెక్టివ్స్ ఆర్ నారో. యా, నేను ఆంటర్ప్రీనియర్ అవ్వాలి అనుకుంటున్నాను, బట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ సెగ్మెంట్, ఈ టెక్స్టైల్ సెగ్మెంట్లో నేను అవ్వాలి అనుకుంటున్నాను అనేది నీ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్. సో ఆబ్జెక్టివ్ అనేది వెరీ నారో ఉంటుంది, వెరీ స్పెసిఫిక్ ఉంటుంది. ఆర్ జనరల్ ఇంటెన్షన్స్, అంతే కదా. ఒక బిజినెస్ పర్సన్ అవ్వాలి అనేది ఒక జనరల్ ఇంటెన్షన్. బట్ ఆబ్జెక్టివ్ ఎలా అవ్వాలి అనేది వెరీ ప్రిసైజ్ నీకు చెప్తుంది. ఇట్ ఈస్ ఇంటాంజిబుల్, బట్ ఆబ్జెక్టివ్స్ ఆర్ టాంజిబుల్. నువ్వు బిజినెస్ పర్సన్ అవ్వడానికి MBAకి ఫీజు కట్టావు, MBA కోర్స్ కంటే ఇట్ ఈస్ టాంజిబుల్, నీకు కనిపిస్తుంది, నువ్వు చేస్తున్నావు. బిజినెస్ పర్సన్ అవ్వాలి అనేది నీ కళ. ఇట్స్ జస్ట్ అ డ్రీమ్, ఇట్ ఈస్ జస్ట్ అ గోల్. ఓకే, గోల్స్ ఆర్ అబ్స్ట్రాక్ట్, ఆబ్జెక్టివ్స్ ఆర్ కాంక్రీట్. అఫ్ కోర్స్ గోల్స్ కాన్ బి వ్యాలిడేటెడ్ యాజ్ ఈజ్, ఆబ్జెక్టివ్స్ క్యాన్ బి వ్యాలిడేటెడ్. అంతేగా రిజల్ట్ ఇక్కడే కనిపిస్తుంది, మన డ్రీమ్లో కనిపించదు. దానికోసం ఏమైనా చేస్తేనే రిజల్ట్ కనిపిస్తుంది. సో రోల్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఏంటి మరి? ఆబ్జెక్టివ్స్ ఎందుకు ఉండాలి? ఆర్గనైజేషనల్ రిలేషన్షిప్ మనకి చెప్తుంది. అంటే మన బిజినెస్ ఏంటి, మన ఆబ్జెక్టివ్ ద్వారా మన బిజినెస్ అంటే ఏంటి, మనకున్న స్టేక్ హోల్డర్స్ ఎవరు, అంటే మన కస్టమర్స్తో మనం ఎలా ఉంటున్నాం, మన సప్లయర్స్తో ఎలా ఉంటున్నాం, మన డిస్ట్రిబ్యూటర్స్తో ఎలా ఉంటున్నాం, మన ఇన్వెస్టర్స్తో ఎలా ఉంటున్నాం, మన క్రెడిటర్స్తో ఎలా ఉంటున్నాం, మన ఎంప్లాయీస్తో ఎలా ఉంటున్నాం, మన మేనేజర్స్తో ఎలా ఉంటున్నాం. సో వీళ్ళందరితో ప్రాపర్ రిలేషన్ మెయింటైన్ చేయాలి అంటే మనకు ఫస్ట్ క్లారిటీ ఉండాలి మనం ఏం చేస్తున్నాం అనేది. అప్పుడే మనం ప్రతి ఒక్కరితో ఆ క్లారిటీ బేసిస్లోనే రిలేషన్ మెయింటైన్ చేస్తాం. అప్పుడే మన బిజినెస్ ఫ్లరిష్ అవుతుంది. ఓకే, సో మనకి ఆబ్జెక్టివ్ ఇలా హెల్ప్ చేస్తుంది బెటర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయటానికి. ఓకే, దెన్ ఆర్గనైజేషన్ పర్స్యూ అంటే మనం ఏం చేయాలి అనుకుంటున్నాం అనేదే కదా మనం విజన్లో మిషన్లో ప్లాన్ చేసేది. ఆ ప్లాన్ చేసింది ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి మనకు ఆబ్జెక్టివ్స్ పిక్చర్లోకి వస్తాయి.
అంతే కదా. ఇప్పుడు టాటా వాళ్ళు 2036 వరకు ఎలక్ట్రానిక్ ఐ కెప్ట్ ఆన్ రిపీటింగ్ ఎలక్ట్రానిక్ బట్ ఐఎమ్ సారీ, ఇట్ ఈస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేశారు. కానీ దానికి మళ్ళీ ఆబ్జెక్టివ్స్ వాళ్ళు వేసుకోవాల్సిందే. లాంగ్ టర్మ్ గోల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరర్ అవ్వాలి. షార్ట్ టర్మ్ అని కూడా అనలేను. 2025 వరకు జాగువార్ని కంప్లీట్గా ఎలక్ట్రిక్ వెహికల్, ఇప్పుడు నెక్సాన్ ఉంది వాళ్ళ దగ్గర నుంచి, సో జాగువార్ని కూడా కంప్లీట్ ఎలక్ట్రిక్ వెహికల్గా వాళ్ళు రీఇంజనీర్ చేసి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో అది వాళ్ళ మిడ్ లెవెల్ గోల్. సో అలా చేయటానికి వాళ్ళు ఎంత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలో అది వాళ్ళ ఆబ్జెక్టివ్. సో వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటారు, టీమ్స్గా ఫామ్ అయి ఉంటారు, ఆల్రెడీ రిసర్చ్ చేస్తూనే ఉంటారు ఆ కంపెనీలో ఎంప్లాయీస్. సో అది పర్స్యూయింగ్, అది మనకి దీని ద్వారానే సాధ్యమవుతుంది. దెన్ మనకి డెసిషన్ మేకింగ్లో కూడా ఆబ్జెక్టివ్స్ హెల్ప్ అవుతాయి. ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకున్నారు, వర్కౌట్ అవ్వలేదు. నానో పెట్టుకున్నారు, వర్కౌట్ అవ్వలేదు. ప్రస్తుతం ఉన్న లాట్స్ ఆఫ్ ప్లానింగ్స్లో నానోని కాసేపు పక్కన పెట్టారు. బట్ నానోని ఇంకా అబిట్ లెస్ డెవలప్డ్ మార్కెట్స్లో రిలీజ్ చేయొచ్చు. లైక్ ఆఫ్రికన్ కాంటినెంట్లో వాళ్ళు ఈస్ట్ ఆఫ్రికాలో రిలీజ్ చేయొచ్చు నానోని ఎట్ లోవర్ ప్రైజెస్. అక్కడ ఎక్స్పెరిమెంట్ చేసి చూడొచ్చు. ఇండియన్ మార్కెట్లో వర్కౌట్ అవ్వలేదు, బట్ ఇంకా వేరే మార్కెట్స్ ఉన్నాయి, అదొక ఛాన్స్ ఉంది వాళ్ళకి. బట్ దే పుట్ ఇట్ అసైడ్, అంతే. మనం డెసిషన్ మేకింగ్ అనేది మనకి మన గోల్స్ ద్వారానే తెలుస్తుంది. ప్రస్తుతం ఏం చేయాలి, ప్రస్తుతం ఏం చేయకూడదు. దెన్ స్టాండర్డ్స్ ఫర్ పర్ఫార్మెన్స్ అప్రైజల్. సో అంతేగా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఒక 5 lakhs ప్రాఫిట్ నేను చూడాలనుకుంటున్నాను అని జస్ట్ సింపుల్గా ఇలా బాస్ చెప్పేస్తారు. మేనేజర్స్ ఆ పని చేయిస్తారు, ఎంప్లాయీస్ ఫైనల్గా యాక్చువల్గా ఆ పని చేస్తారు. సో ఓవరాల్గా ఆ ఎంప్లాయీస్కి పర్ఫార్మెన్స్ మనం ఎలా ప్రైజ్ చేస్తాము? 5 lakhs ప్రాఫిట్ చూడాలనుకున్న దగ్గర 4.5 lakhs వచ్చినా 4 lakhs వచ్చినా కూడా ఆల్మోస్ట్ రీచ్ అయినట్టేనా కాదా? సో దాని బేసిస్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది మనం ఎవాల్యుయేట్ చేస్తాం. సో మన గోల్స్ ఆబ్జెక్టివ్స్ పెట్టుకుంటే ఇన్ని విధాలుగా మనకి హెల్ప్ అవుతుంది. అండ్ ఎన్ని రకాల ఆబ్జెక్టివ్స్ ఉంటాయి? టైప్స్ ఆఫ్ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్ అంటే మన ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్స్ పెట్టుకుంటాం. అంటే మన కంపెనీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి, మనకి ఎంత ప్రాఫిట్స్ కావాలి. మనం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఒక కంపెనీలో. ఇప్పుడు టాటా మోటార్సే అనుకోండి, వాళ్ళకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఓకే, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఓకే, సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇన్ని డిపార్ట్మెంట్స్కి నువ్వు బడ్జెట్ ఎలా రిలీజ్ చేయాలి, ఓకే, నీకు ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్కి కాస్ట్ ఎంత పడుతుంది. సో ఇదంతా నువ్వు డబ్బులు రిలేటెడ్ ప్లానింగ్ వేసేదే ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్. గ్రోత్ ఆబ్జెక్టివ్. సో గ్రోత్ ప్రస్తుతం ఈ పొజిషన్లో ఉంది నా కంపెనీ, దీన్ని నేను గ్రో చేయాలి అనుకుంటున్నాను. సో దానికి నేను వేసుకునే ఆబ్జెక్టివ్. ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ చూస్తే ఇంట్రొడక్టరీ ఫేజ్, గ్రోత్ ఫేజ్, స్టెబిలిటీ ఫేజ్, డీక్లైన్ ఫేజ్. సో ఇన్ని ఫేజ్లలో నీ ప్రోడక్ట్ ఏ ఫేజ్లో ఉంది, అక్కడి నుంచి నువ్వు గ్రోత్ ఎలా ప్లాన్ చేయాలి. ఓకే, దిస్ ఈస్ గ్రోత్ ఆబ్జెక్టివ్. దెన్ ట్రైనింగ్ ఆర్ లెర్నింగ్ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్. సో నీ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ ఎలా ఉన్నారు, సో వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ అవసరం ఉంది, ఎలాంటి లెర్నింగ్ అవసరం ఉంది, సో వాళ్ళ నాలెడ్జ్ ఏ లెవెల్లో ఉంది, నేను ఎంత ఇంక్రీజ్ చేయడానికి నేను ఎంత ఎఫర్ట్ పెట్టాలి వాళ్ళ నాలెడ్జ్ ఇంక్రీజ్ చేయడానికి. సో హెచ్ఆర్ రిలేటెడ్ ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఇదొక టైప్. దెన్ మన బిజినెస్ ప్రాసెస్ రిలేటెడ్ ఆబ్జెక్టివ్స్ లేదా మన ఆపరేషన్స్ రిలేటెడ్ ఆబ్జెక్టివ్స్. సడన్గా ఒక క్వాలిటీ టెక్నిక్ ఏదో నువ్వు ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నావు, లేదా కొత్త బిజినెస్ ఏదో కొత్త టెక్నాలజీ ఏదో ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నావు నీ బిజినెస్లోకి. ఓకే, సో యువర్ కంప్లీట్ ప్రాసెస్ విల్ చేంజ్, ఎస్ ఆర్ నో. సో అదొక గోల్. ఓకే, ఇప్పుడు ఇదివరకు మనకి నెట్ బ్యాంకింగ్ లేదు, బట్ ఇప్పుడు కొత్తగా నెట్ బ్యాంకింగ్ ఎవ్రీథింగ్ మేడ్ ఆన్లైన్.
ఇంటర్నెట్ బేసిస్లో. అదొక కొత్త బిజినెస్ ప్రాసెస్. సో దానికి ప్రతి కంపెనీ అడ్జస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రతిదానికి అలవాటు పడిపోయి ఉన్నాం ఇంటర్నెట్ బేసిస్ వర్క్, బట్ ఇంతకుముందు అలా లేదు. ఓకే, సో అదొక గోల్. సో బిజినెస్ని ఆ ప్రకారంగా అడ్జస్ట్ చేసుకోవడానికి. ఓకే, ఇప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్ కొత్త సెగ్మెంట్ యాక్చువల్లీ, వేర్ వీ డోంట్ మీట్ స్టూడెంట్స్. ఇప్పుడు నేను చేస్తోంది అదే కదా, ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ లాట్స్ ఆఫ్ స్టఫ్, బట్ ఐ డోంట్ నో హూ యూ ఆర్, ఆర్ ఐ డెంట్ మీట్ మై స్టూడెంట్ ఇన్ పర్సన్. ఒక్క స్టూడెంట్ని కలవకున్నా కూడా ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. సో దీనికి మార్కెట్ సెగ్మెంట్ అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అయినప్పుడు ఫ్యూచర్లో ఏమో ఎడ్యుకేషన్ అంతా ఆన్లైనే అవ్వచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్, చాలా కంపెనీస్ ఎంతో బెనిఫిట్ అయి ఉన్నాయి కోవిడ్ సిచ్యువేషన్ వల్ల. వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఎంతో పవర్, ఎంతో ఎలక్ట్రిసిటీ వాళ్ళు సేవ్ చేస్తున్నారు. ఒక కంపెనీ రన్ చేయాలి అంటే ఎంతో ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఖర్చు చేయాలి. అలాంటిది ఎవ్రీ ఎంప్లాయీ వర్కింగ్ ఫ్రమ్ హోమ్, కంపెనీకి ఎంతో కాస్ట్ సేవింగ్ జరుగుతుంది. సో మేబీ ఫ్యూచర్లో టీసీఎస్ ఇప్పుడు అదే ప్లాన్ చేస్తుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్. సో అలా కొత్తగా మనం ఇన్నోవేషన్, వర్క్ ప్రాసెస్లో ఇన్నోవేషన్ చేస్తూ ఆ గోల్స్ పెట్టుకుంటే బిజినెస్ ప్రాసెస్ ఆర్ ఆపరేషనల్ గోల్స్. దెన్ కస్టమర్ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్. సో కస్టమర్స్ని మనం ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, కొత్త కస్టమర్స్ని అండ్ ఉన్న కస్టమర్స్ని లాయల్గా మనతోనే ఉండేలాగా ఎలా చేసుకోవాలి. ఓకే, ఇది కస్టమర్ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్. సో కస్టమర్ బేసిస్లో సో ఇన్ని రకాల ఆబ్జెక్టివ్స్ ఒక కంపెనీ ప్లాన్ చేస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్. దెన్ నెక్స్ట్ డెవలపింగ్ ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్ ఆర్ సెట్టింగ్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. సో ఆబ్జెక్టివ్స్ ఎలా మనం డెవలప్ ఎలా చేయాలి అంటే బై కన్సిడరింగ్ దీస్ 4 ఫ్యాక్టర్స్. ఏంటంట, ఫోర్సెస్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. మనం సెకండ్ యూనిట్ కంప్లీట్గా దీని గురించే డిస్కస్ చేసాం. ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. ప్రతి కంపెనీకి ఇంటర్నల్గా ఎంప్లాయీస్, మేనేజ్మెంట్, ఆ కంపెనీ ఆబ్జెక్టివ్స్, గోల్స్, విజన్, మిషన్, వాళ్ళు వాడే టెక్నాలజీ, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్నల్గా ఇవన్నీ ఉంటాయి. ఎక్స్టర్నల్గా కాంపిటీషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, పొలిటికల్ ఫ్యాక్టర్స్, గవర్నమెంటల్ ఫ్యాక్టర్స్, లీగల్ ఫ్యాక్టర్స్, ఓకే, సోషల్ ఫ్యాక్టర్స్, ఇలా రకరకాలుగా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఉండే ఎఫెక్ట్ కన్సిడర్ చేస్తూ మన ఆబ్జెక్టివ్ ప్లాన్ చేయాలి. అండ్ దెన్ రియాలిటీస్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్. అసలు రియల్గా మన దగ్గర ఎంత రిసోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు టాటా వాళ్ళు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్లాన్ చేశారు, బట్ రియల్గా వాళ్ళ దగ్గర రిసోర్సెస్, సపోర్టివ్ రిసోర్సెస్ ఎన్ని ఉన్నాయి, ఇదంతా వాళ్ళు అనలైజ్ చేయందే అంత పెద్ద గోల్ మీడియాకి రిలీజ్ చేస్తారా? వాళ్ళు అనలైజ్ చేసుకున్నారు. ఫైనాన్షియల్గా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిస్లో ఇవన్నీ అనలైజ్ చేసి మేము చేయగలము అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉన్నప్పుడే అంత పెద్ద గోల్ అనేది వాళ్ళు ఓపెన్గా మనకి తెలిసేలాగా చేశారు. సో రియల్గా మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏంటి, అండ్ ఇంటర్నల్ పవర్ రిలేషన్షిప్ ఎలా ఉంది అంటే మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఎంప్లాయీస్ ఎలా ఉన్నారు, హూ ఈజ్ రిపోర్టింగ్ టు హూమ్, అండ్ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఓకే, ఇవన్నీ వాళ్ళు అనలైజ్ చేసుకుంటారు. అప్పుడే ఆబ్జెక్టివ్ ఫ్రేమ్ చేసుకుంటారు. అండ్ వాల్యూ సిస్టమ్ ఆఫ్ టాప్ ఎగ్జిక్యూటివ్స్. సో వాల్యూ సిస్టమ్ అంటే ఐ వెంట్ టు టాటాస్ వెబ్సైట్, టాటా గ్రూప్ కంపెనీ వెబ్సైట్ టు ఫైండ్ దేర్ వాల్యూస్ అండ్ పర్పస్. సో వాళ్ళ వాల్యూస్ అండ్ పర్పస్, వాళ్ళ ఫిలాసఫీ ఏంటి, ఇంటిగ్రిటీ. సో ఏం చేసినా కలిసికట్టుగా, ఇంటిగ్రేటెడ్గా, సో ప్రతి సెగ్మెంట్ ఆఫ్ దేర్ బిజినెస్, ప్రతి స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్కి బెనిఫిటబుల్గానే ఉండాలి అనే ఒక ఇంటిగ్రిటీ మెయింటైన్ చేస్తూ, రెస్పాన్సిబుల్గా ఉంటూ, ఒక ఎక్సలెంట్ రిజల్ట్ ప్రొవైడ్ చేయడానికి యూనిటీతో, అండ్ పయనీర్గా ఉండటానికి. పయనీర్గా అంటే కొత్తది ఏదైనా ఉంటే వీళ్ళే స్టార్ట్ చేయటానికి. ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్ కనుక సక్సెస్ అవుతే టాటా వాళ్ళే పయనీర్ అయినట్టు.
టెస్లా ఉంది కానీ ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ అంత ఇంకా భూమిలోకి రాలేదు. బట్ ఒకవేళ తీసుకొస్తే టాటా వాళ్ళే తీసుకొచ్చినట్టు అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ గోల్ ప్రొజెక్ట్ చేసిందే వాళ్ళు కాబట్టి. ఓకే, సో వాళ్ళ వాల్యూ పర్పస్ ఇది. సో టాప్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళ వాల్యూ సిస్టమ్ ఎలా ఉంది? ఓకే, బిజినెస్ రతన్ టాటా గారు చెప్పారు 2006లో, బిజినెస్ యాజ్ ఐ హ్యావ్ సీన్ ఇట్ ప్లేసెస్ వన్ గ్రేట్ డిమాండ్ ఆన్ యూ, ఇట్ నీడ్స్ యూ. అంటే ఒక ఎగ్జిక్యూటివ్గా నాకున్న బాధ్యత ఏంటి అనేది అతను చెప్తున్నారు. అతనుకున్న బాధ్యత ఏంటి, అతని మీద చాలా డిమాండ్, చాలా నీడ్ ఉంటుంది అతని సైడ్ నుంచి. అండ్ వాళ్ళు చాలా ఎథికల్గా ఉండాలి, హై వాల్యూస్తో పర్ఫామ్ చేయాలి, ఫెయిర్గా ఉండాలి, అండ్ ప్రతి మూమెంట్లో నువ్వు ఇన్వెస్ట్ చేయాలి బిజినెస్లోకి. అలాంటప్పుడే నువ్వు ఒక బిజినెస్ ప్రాపర్గా చేయగలవు. సో వాళ్ళు నమ్మే ఫిలాసఫీ ఇది. సో అలా నీ కంపెనీలో నీ టాప్ ఎగ్జిక్యూటివ్ ఎలాంటి ఫిలాసఫీతో ఉన్నాడు? ఇప్పుడు సత్యం కంప్యూటర్స్ అనే కంపెనీ ఫెయిల్ అయిపోయింది టోటల్గా. ఇట్ ఈస్ no more in the market. It is in the market, but there is no Satyam in it. Tech Mahindra గా ఉంది, ఓకే, కానీ సత్యం అనే పర్సనే లేడు, ఫౌండరే లేడు, ఫౌండర్ షేర్సే లేవు. ఎందుకు అంటే వాళ్ళ వాల్యూ సిస్టమ్ చాలా ఫ్రాడ్యులెంట్గా ఉంది. హీ హిమ్సెల్ఫ్ కమిటెడ్ ఎ బిగ్ ఫ్రాడ్. ఎస్ ఆర్ నో? ఆ కేస్ స్టడీ చేయండి. సో హీ హిమ్సెల్ఫ్ కమిటెడ్ ఎ బిగ్ ఫ్రాడ్. సో అలా ఉండకూడదు, వెరీ ఎథికల్గా. ఇప్పుడు టాటా వాళ్ళది ఇది. సో ప్రతి కంపెనీకి ఒక వాల్యూ సిస్టమ్ ఉంటుంది. సో చాలా ఎథికల్గా, హై వాల్యూతో, ఫెయిర్గా, ఇంటిగ్రేటెడ్, రెస్పాన్సిబుల్, ఎక్సలెంట్ ఆబ్జెక్టివ్ ఉంటూ, నువ్వు పయనీర్గా చేస్తూ, యూనిటీ మెయింటైన్ చేస్తూ, ఇన్ని చేస్తే ఒక గుడ్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. దాని బేసిస్లో నీకు ఆబ్జెక్టివ్ అనేది డిజైన్ అవుతుంది. ఓకే, దెన్ అవేర్నెస్ బై మేనేజ్మెంట్. అంతే కదా, ఒక ఆబ్జెక్టివ్ ఫ్రేమ్ చేస్తున్నావు అంటే మేనేజ్మెంట్కి అవేర్నెస్ ఎంత ఉంది. ఇప్పుడు ఇంటర్నల్గా కంపెనీ మేనేజ్మెంట్ టాటా వాళ్ళు ఎంతో ప్లాన్ చేశాకే ఆ గోల్ మనకి రిలీజ్ చేశారు బయటికి. ఓకే, సో మనకి ఇంటర్నల్గా అవేర్నెస్ ఉంటేనే కదా మన ఎంప్లాయీస్తో అది ఇంప్లిమెంట్ యాక్చువల్గా చేయించేది. సో ఈ 4 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేశాకే మనం ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్ డెవలప్ చేస్తాము. ఓకే, దెన్ నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ స్ట్రాటజీ. సో ఒక స్ట్రాటజీని ఎన్ని రకాల ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి అంటే 19 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏంటి? ఎన్విరాన్మెంటల్ కన్స్ట్రెయింట్స్, ఇందాక చెప్పినట్టుగానే ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. దెన్ డైనమిజం ఆఫ్ మార్కెట్ సెక్టర్. సో ఎలాంటి మార్కెట్ సెక్టర్లో నువ్వు ఉన్నావు, దాని డైనమిజం ఏంటి అంటే ఎన్ని రకాలుగా మారుతూనే ఉంది, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఎలా వస్తున్నాయి, నువ్వు ఎలా తట్టుకోగలవా, తట్టుకోలేవా, నీకున్న స్ట్రెంగ్త్ ఏంటి నీ కంపెనీకి. ఓకే, దెన్ ఇంట్రా ఆర్గనైజేషనల్ ఫ్యాక్టర్స్ అంటే కంపెనీలో ఉండే ఫ్యాక్టర్స్, కంపెనీ లోపల అంటే నీ ఎంప్లాయీస్ కానీ, నీ సప్లయర్స్ కానీ, నీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఓకే, నీ ఇన్వెస్టర్స్ కానీ, నీ క్రెడిటార్స్ కానీ, సో వాళ్ళతో నీ రిలేషన్షిప్ కానీ. ఓకే, సో ఇంటర్నల్గా కండిషన్ ఎలా ఉంది, నీ కార్పొరేట్ కల్చర్ ఏంటి. కార్పొరేట్ కల్చర్ అంటే ఏంటి? టాటా కంపెనీ ఇంతసేపు నేను అందుకే స్పెసిఫిక్గా ఒకటే కంపెనీని చూస్ చేసుకున్నాను టు ఎక్స్ప్లెయిన్ దిస్ కాన్సెప్ట్, సో దాట్ నేను కంటిన్యూస్గా ఒక కంపెనీ గురించి ఎక్కువగా చెప్పినప్పుడు మీకు వాళ్ళ కల్చర్ అర్థమవుతుంది. ఇప్పుడు టాటా వాళ్ళ కల్చర్ ఐ హోప్ ఇంత ఎక్స్ప్లెనేషన్తో మీకు అర్థమయ్యే ఉండాలి. సో చాలా ఎథికల్ కంపెనీ, హై వాల్యూస్ ఉన్న కంపెనీ, అండ్ సొసైటీకి ఎంతో కాంట్రిబ్యూట్ చేసిన కంపెనీ. సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వింగ్ అండర్లో మనకి సొసైటీకి హెల్ప్ చేశారు, క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. సో అంటే వాళ్ళు ఒక కల్చర్, ఒక పద్ధతి అనేది వాళ్ళు ఏర్పరచుకొని ఆ పద్ధతి ప్రకారంగానే నడుచుకోవడాన్ని కార్పొరేట్ కల్చర్ అంటారు. సో కొత్త ఎంప్లాయీ ఎవరైనా జాయిన్ అయినా కూడా వాళ్ళు ఏర్పరచుకున్న పద్ధతినే వాళ్ళు ఫాలో అవ్వాలి, దాన్ని మార్చకూడదు.
సో నీ స్ట్రాటజీకి ఇది కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇండస్ట్రీ అండ్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్. సో నువ్వు ఎలాంటి ఇండస్ట్రీలో ఉన్నావు, ఓకే, ఎటువంటి సొసైటీలో ఉన్నావు. బికాజ్ వరల్డ్ హ్యాస్ బికమ్ అ గ్లోబల్ విలేజ్. మనకి కల్చర్స్, నీ ఎంప్లాయీస్ రకరకాలు, ఓకే, డైవర్సిఫైడ్ వర్క్ ఫోర్స్ ఉంటుంది. సో ఎలాంటి కల్చరల్ బ్యాక్గ్రౌండ్లో నీ ప్రోడక్ట్ ప్లాన్ చేస్తున్నావు లేదా సర్వీస్ ప్లాన్ చేస్తున్నావు. ప్రెషర్స్ ఫ్రమ్ స్టేక్ హోల్డర్స్. ఓకే, ఈ స్టేక్ హోల్డర్స్ నీకు ఎంత సపోర్ట్ ఇస్తున్నారు, ఎంత ప్రెషర్ ఇస్తున్నారు. స్టేక్ హోల్డర్స్ అంటే ఇందాక నేను ఈ వీడియోలో చెప్పాను మన కంపెనీ స్టేక్ హోల్డర్స్ గురించి. సో ప్రతి కంపెనీకి కస్టమర్స్, సప్లయర్స్, డిస్ట్రిబ్యూటర్స్, దెన్ క్రెడిటార్స్, ఇన్వెస్టర్స్, ఓకే, వీళ్ళంతా స్టేక్ హోల్డర్స్. వాళ్ళ నుంచి ప్రెషర్ ఎంత ఉంది. ఇంపాక్ట్ ఆఫ్ పాస్ట్ స్ట్రాటజీస్. సో పాస్ట్లో ఒక స్ట్రాటజీ నువ్వు ఇంప్లిమెంట్ చేసావు, ఫెయిల్ అయ్యావు, దాని ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుంది. సో దాన్ని నువ్వు ఎలా ఓవర్కమ్ అవ్వాలి. రీసెంట్గా నెస్లే వాళ్ళు దే దెమ్సెల్స్ యాక్సెప్టెడ్ దట్ 60% ఆఫ్ దేర్ ప్రోడక్ట్స్ నెస్లే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి ఆర్ నాట్ గుడ్ ఫర్ కన్జంప్షన్. అంటే మనం కన్జ్యూమ్ చేయడానికి ఇంటర్నల్గా మనకి హెల్త్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది, 60% ఎఫెక్ట్ అవుతుందని కంపెనీ వాళ్ళే యాక్సెప్ట్ చేశారు. సో పాస్ట్ మనం చేసిన దాని వల్ల ప్రజెంట్ ఎలా మనకి ఎఫెక్ట్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి. ఓకే, పర్సనల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఈ స్ట్రాటజీ ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో ఆ మేనేజ్మెంట్ కానీ ఆ ఎగ్జిక్యూటివ్ కానీ వాళ్ళ పర్సనల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అండ్ మన కంపెనీ వాల్యూ సిస్టమ్ ఏంటి, మన మేనేజర్స్ యాటిట్యూడ్, రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారా తీసుకోవద్దనుకుంటున్నారా, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి. దెన్ మేనేజీరియల్ పవర్ రిలేషన్స్. సో మేనేజ్మెంట్ మధ్యలో ఉండే రిలేషన్షిప్ ఎలా ఉంది, కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా ఉన్నాయా. సో అది కూడా డెఫినెట్గా స్ట్రాటజీ ఫ్రేమింగ్కి ఎఫెక్ట్ అవుతుంది. దెన్ కోalition అంటే అలయన్స్ ఎలా ఉంది, నువ్వు ఏ కంపెనీతో అలయన్స్లో ఉన్నావు, మర్జర్స్ ఏంటి, అక్విజిషన్స్ ఏంటి. సో వాటి బేస్డ్ కూడా నీకు గోల్ మారుతుంది. ఇప్పుడు నోకియా ఉంది, నోకియా ఇండివిజువల్గా ఫెయిల్ అయినందుకు వాళ్ళు తీసుకునే డెసిషన్ ఏంటి, మైక్రోసాఫ్ట్కి సెల్ చేసుకున్నారు వాళ్ళ షేర్స్ని. చేసుకున్నప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ప్లాన్ చేస్తారు వీళ్ళకి స్ట్రాటజీ. సో అలా కోalition ఎఫెక్ట్ కూడా ఉంటుంది. దెన్ టైమ్ డైమెన్షన్ అంటే ఎంత మనకి టైం లిమిట్ ఎంత ఉంది. దెన్ ఇన్ఫర్మేషన్ కన్స్ట్రెయింట్స్ ఏంటి, ఓకే, మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి, అది ట్రూవా ఫాల్సా, ఆ కన్స్ట్రెయింట్స్ ఏంటి, ఆ కండిషన్స్ ఏంటి, కాంపిటీటర్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి. నువ్వు ఒక స్ట్రాటజీ రిలీజ్ చేయగానే నీ కాంపిటీటర్ ఇంకొక స్ట్రాటజీ రిలీజ్ చేస్తాడు, అప్పుడేంటి నీ బిజినెస్కి వాళ్ళ స్ట్రాటజీ వల్ల అవుతున్న ఎఫెక్ట్ ఏంటి. దెన్ మన గవర్నమెంటల్ పాలసీస్ ఏంటి, సక్సెస్ ఫ్యాక్టర్స్ ఏంటి, అంటే ఒక స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే డిస్టింక్టివ్ కాంపిటెన్సీస్ ఏంటి. అంటే ఇప్పుడు కార్ మ్యానుఫ్యాక్చరర్స్లో డిస్టింక్టివ్గా ఆలోచించడానికి ముందుకు వచ్చింది యాపిల్, టెస్లా అండ్ టాటా. ఓకే, ఎలక్ట్రిక్ వెహికల్స్. సో డిస్టింక్టివ్నెస్ ఉందా లేదా, సో అప్పుడు నీకు కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుంది నీ కంపెనీకి. అండ్ ఎగ్జిక్యూషన్ కెపాసిటీ. సో ఇంత ప్లాన్ చేసినా కూడా అది నువ్వు ఎగ్జిక్యూట్ చేయగలవా చేయలేవా. ఓకే, సో ఇన్ని ఫ్యాక్టర్స్ మనం ఆలోచించి ఒక స్ట్రాటజీ, ఒక కంపెనీ స్ట్రాటజీ మనం ఫ్రేమ్ చేసుకుంటాము. ఓకే, సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ స్ట్రాటజీ. అండ్ ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం లెట్ us see మైకిల్ పోర్టర్స్ 5 జెనరిక్ స్ట్రాటజీస్. సో అతను 5 జెనరిక్ స్ట్రాటజీస్ ప్రపోజ్ చేశాడు. సో అవేంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.